చూడండి పంచసూక్తహవనాన్ని ప్రారంభం చేయవలసిందిగా ప్రార్థన. అందరూ కూడా నమస్కారం చేసి మీ గోత్ర స్వరూపిణ్యే అష్టైశ్వర్య ప్రదశ్రియై సౌభాగ్య ప్రదీక్షాయై మహాలక్ష్మీ నమోస్తుతే మమ సహకుటుంబ ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే అఖండ లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం మమ పుత్రపౌత్రాణాం ఉద్యోగాది సకల దోష నివారణ ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ గృహే జాతకరీత్యా లోక కళ్యాణార్థం సంకల్పిత స్వామినః లక్ష్మీ యాగకర్మణి కాలే కుంకుమ పూజా ఆచార్య శ్రీహస్తేన ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం శ్రీహరి నమః సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏతత్ సర్వం అష్టలక్ష్మీ సమేత చరణారవి రాజ్యం మంగళరాజ్యం शांति जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालयमामि प्रणत सुरेश्वरी भारती भार्गवी शोक विनाशिनी
कथन प्रकाश करिए जय जय हे मधुसूदन काली श्रीया लक्ष्मी सदा पालयमामि श्रीया लक्ष्मी सदा पालयमामि भजयति राजं भजयति राजं भजयति राजं भववीरो भजयति राजं भजयति राजं भजयति राजं भववीरो भजयति राजं भववीरो गोविंदा जय श्रीमన్నారాయణ బంధువులారా లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి 23వ శ్రీ అష్టలక్ష్మి యాగంలో ఈరోజు 8వ రోజు సాయంకాలపు యాగశాలలో అత్యంత అంతర్యామిగా ఉండే లక్ష్మీనాథుడికి ఆరాధన చేసుకున్నాం. ఇక్కడ మనకి అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన జరిగింది. విశేషంగా ఈ పూట మరికొద్ది నిమిషాల్లో మనకి శ్రీ 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 తిరండి సంపత్ కుమార్ అష్టాక్షరి రామాను జీవస్వామి చేస్తున్నారు. అలాగే మనకి బృందావనం జీవస్వామి కూడా కాసేపట్లో చేస్తున్నారు. ఇప్పుడే స్వామివారి దగ్గర దర్శనం చేసుకున్నారు. మన జీవన మఠంలోనే వారు దిగారు. కరీంనగర్ నుంచి వెళ్ళారు. వచ్చి ఇక్కడ స్నానం సంధ్యావందనం అనుష్ఠానం చేసుకుని నిర్మల ఆరాధన చేసుకుని మన రామచంద్రుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి జీవన మఠంకి వచ్చారు. ఇంకొక 5-10 నిమిషాల్లో ఇక్కడ ఏం చేస్తారు. వారి యొక్క నేతృత్వంలో మనం ఇక్కడ పూర్ణావతి చక్కగా చేసుకుంటాం. అందరం కలిసి పంచోత్సవం జరుగుతుంటుంది. ఈ లోపల మీరు ఎవరు ఖాళీగా ఉండకుండా అప్పుడు నిలబడ్డారు. కాళ్ళు ఒక్కడతారు. మీ అందరికీ అవకాశం ఉంటుంది. కూర్చోండి కూర్చోండి మీ యోగ్యత. తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః. ఇక్కడ పంచోత్సవం జరుగుతుంది కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః చేస్తుంది. విష్ణుశబ్దేన పాయసాన్నేన జుహ్యాద్ ఓం విష్ణువర్ణం దేవ్యాని ప్రబోధయం సార్థివాని మేనదాలం జియో అస్తభాయ దుఃఖరలం సమస్తం విచక్రమానస్తోర్వా విష్ణు ఏం చేస్తారు. కారుని కొంచెం అడ్డంగా తీయండి అమ్మా. కొంచెం అడ్డంగా కొంచెం దూరంగా పెట్టుకోండి.
अतस्परं स्वराक्षरपदविमलोकप्राणसिद्धार्थं मन्त्रलोकमन्त्रलोकक्रियालोकद्रव्यलोककालानीतस्वरकर्ण गुणादृष्टदोषपरिहारार्थं याहुः अष्टलक्ष्मी यागकर्मणि अद्य आन्धिका अष्टमदिवसे प्रातःकाल हवनकर्मणि सायंकाल हवनकर्मणि च एवं श्रीयागकर्मणि च मन्त्रलोपे तन्त्रलोपे क्रिया
अष्टलक्ष्मी क्षेत्राधीश अष्टलक्ष्मी सहित श्री लक्ष्मी नारायण स्वामिन् तत्कृपया संकल्पित नवान्हिक पंचगुणात्मक सप्तेश्वरीत अष्टलक्ष्मी यागकर्मणेभ्य आन्हिक अष्टम दिवसे सायंकाले सायमाराधना परिपूर्णता सिद्ध्यर्थं पूर्णाहुत्यनन्तरं वेदैतिहास पुराणस्तोत्रं చేసుకొని जय जय हे मधुसूदनकामिनी विद्यालक्ष्मी सदा पालय मां श्री विद्यालक्ष्मी सदा पालय मां भजयति राजं भजयति राजं भजयति राजं भवधीरो भजयति राजं भजयति राजं भजयति राजं भवधीरो अभिवर्धनां रामानुजारिर्याज्ञा प्रदासमुत्तरा निरन्तर्याभिभूया साधोकैश्री श्रीमन्नश्रीरङ्गश्रियमर्वतरा मलिनं संवर्धया श्रीमन्नश्रीरङ्गश्रियमर्वतरा गुणं संवर्धना श्रीशैलनाथाय कृपेणवयन्मरे श्रीशैलेशदयापात्रं అష్టాక్షి వారికి ఇష్టమైనటువంటి ఒక పాట పాడుకుందాం. చేతుల ద్వారా చక్కటి పట్టి వింటే మళ్ళీ అంత డౌటే. గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచి గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు. మన గొల్లలతో కలిసి నీవు వనముకెళ్ళావే రాములతో కలిసి నీవు నాట్యమాడావే గొల్ల భామలతో కలిసి నీవు నాట్యమాడావే. ఒకసారి రెండు చేతులు పైకి రెండు చేతులు చాలా చేతులు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు. మన భక్తులుండి చోటుకే పరుగులొస్తాడు. మన మనసులన్నీ మూట కట్టి ఎత్తుకెళ్తాడు. మన మనసులన్నీ మూట కట్టి ఎత్తుకెళ్తాడు. మన మనసులన్నీ మూట కట్టి ఎత్తుకెళ్తాడు. మన మనసులన్నీ మూట కట్టి గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు. బంగారు కృష్ణునికి వెన్న దొంగకి అల్లరి దొంగకి మనసును దోచిన దొంగకి భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహారాజ్
महाराज की, पवन सुत हनुमान महाराज की, अष्टलक्ष्मी समेत लक्ष्मी नारायण महाराज की, बोल जीर स्वामी महाराज की, अष्टाक्षरी जीर स्वामी महाराज की, वृंदावन जीर स्वामी महाराज की, भक्त वृंद की, सनातन वैदिक धर्म की। जय श्रीमन्नारायण। ఇంకా చిన్న చిన్న విషయాలు ఇంకా ఏమైనా ఉంటే కానీ ఆ వెనక నుండి చక్కగా నడిపిస్తున్నారు భాస్కర్ గారు, పద్మజ గారు. మాధవరెడ్డి గారు. ఈ ప్రాంతాన్ని అంతా చక్కగా పొక్లైన్ తెప్పించి చక్కగా దగ్గరుండి వారు పొక్లైన్ తెప్పించి దగ్గరుండి చూస్తే భాస్కర్ గారు 2-3 రోజులు ఎండలో ఉండిపోయారు. ఎండలో చాలా కష్టం, అలాగా ఉండి చక్కగా నడిపించారు. మా రాజా మాస్టర్ గారు, ఒక్కసారి మాస్టర్ గారు రండి. సేవింపరు జనులారా చేరి మొక్కరు అంటారు అన్నమాచార్యులు గారు భగవంతుడి విషయంలో. ఇక్కడ మన ఆచార్యులను సేవించుకోవడం వీడియో ద్రానాన్ని చిన్న వయసులో పిల్లాడికి అంతా తదుపరి లైటింగ్ శ్రీనివాస్, చాలా చక్కని మంచి కైంకర్యపరుడు. ఎప్పుడైనా మనకి ఇక్కడ సరుకులు ఏమని లేకపోతే నేను ప్రసాదం చేయించేస్తానని చెప్పి ప్రసాదం చేయించేస్తాను. ఆ దంపతులు, ప్రియ దంపతులు, చిన్న రామానుజన్ గారు వాళ్ళు ఇవ్వండి. తోడుగా ఉండి ఉన్నటువంటి రాజేంద్ర అండ్ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. చక్కని కైంకర్యం చేస్తారు. ఫోన్లు మీరు ఫోన్లు చేసి చక్కగా స్వామివారి దగ్గరుండి చక్కగా సేవించుకొని చక్కగా దగ్గరుండి తీసుకొచ్చారు. మీకు ఆచార్యుల కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. చక్కగా పల్లెవాడ కృష్ణయ్య నవనీత చోర శిఖామణి, నీ కాళ్ళకు గజ్జలు గల్గల్మంటే మనసంతా ఊగెనురా ముద్దుల మోహన కృష్ణయ్య, మురళీ మోహన కృష్ణయ్య, నవనీత చోర శిఖామణి, నవనీత చోర శిఖామణి. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు అలా ఉండిపోయి దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి లక్ష్మి గారి దంపతులు దూరం నుంచి అమ్మ సంతోషం. రండి ఎంపీటీసీ గారు, సోమవారం కూర్చోండి. ఎంపీటీసీ గారు చక్కగా ఇక్కడ దగ్గరుండి కార్యక్రమానికి మన కరెంటు రావడంలో కానీ వారి యొక్క ప్రధాన పాత్రని చక్కగా నిర్వహించారు. సరే పిల్లలు, వేదాచార్యులను స్మరించుకుందాం. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్ నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. పర్యప్రదశ్రియై సౌభాగ్యప్రదదీక్షాయై మహాలక్ష్మీ సుమంగళం. నారాయణ రామానుజీ స్వామి యొక్క శ్రీపాదాల సన్నిధిలో ప్రణమిగుతూ స్వామివారితో కూర్చోవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గొప్ప వ్యక్తులు, అష్టాక్షరి మంత్రసిద్ధిని పొందినటువంటి మహనీయులు వారు. వారి మహాలక్ష్మి యాగాన్ని 9 రోజుల పాటు 5 కుండములతో 7 ఇష్టులతో చేయడం అంటే సామాన్యమైన పనేం కాదు, చాలా కష్టం.
ఇక్కడ ఒక హాల్ ఉండి గదులుండి వ్యవస్థ ఉండి చేయడం కాదు, భూమిని ఎన్నుకుని దాన్ని పూర్తిగా దున్నుకుని దాన్ని సమతలం చేసి యాగశాలను కట్టి ఇన్న ఏర్పాట్లు చేయడము అంటే పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి యొక్క సంకల్ప సిద్ధికి చాలా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని మనస్ఫూర్తిగా కోరుతుంది. అష్టలక్ష్మి పీఠాన్ని అనకాపల్లి ప్రాంతంలో పెట్టి 24 యజ్ఞములు చేయాలి అని సంకల్పించి 22 యజ్ఞములు ముగించుకుని 23వ యజ్ఞాన్ని భద్రాచలంలో సంకల్పించారు. వీరికి ఇంత చక్కటి వ్యవస్థను ఏర్పరిచినటువంటి ముందు ఈ స్థలదాతలను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2 ఎకరాలని ఒక హైవే పక్కన ఒక పీఠానికి ఇవ్వడము అంటే సామాన్యమైన మాట ఏం కాదు. వారి యొక్క హృదయ వైశాల్యానికి ధన్యవాదాలు, సనాతన వైదికుడిగా ధన్యవాదాలు. మొట్టమొదటి రోజు ఇక్కడికి వస్తే మాధవరెడ్డి గారు, ఇంకొక రాధారెడ్డి గారు ఇదంతా దున్నుతూ ఉంటే ఎప్పటికయ్యారు, ఎంతకాలం ఇంకా యజ్ఞమేమో దగ్గర పడిపోయింది అనుకుంటే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇంతమంది కూర్చొని ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నందుకు ఈ గ్రామ ప్రజలు, భద్రాచలం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని ప్రార్థన చేస్తున్నారు. లక్ష్మీదేవి వస్తున్నారు, వారు కూడా చక్కటి కీర్తనలతో కావచ్చు, వారి యొక్క మాటలతో కావచ్చు, ఇంతమందిని 9 అయినా ఇలా కూర్చోబెట్టారంటే వారి అష్టలక్ష్మి పాఠాధిపతి, పీఠాధిపతి కాదు, పాటలకు అధిపతి. వారి యొక్క పాట గొప్పతనం, వారి యొక్క మాట గొప్పతనం, వారికి అష్టలక్ష్మి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మా భద్రాద్రిరాముని యొక్క దివ్యానుగ్రహం మరింత కలిగి వారి చివరి యాగం అద్భుతమైన రీతిలో, అద్భుతమైన క్షేత్రంలో అది సుసంపన్నం కావాలి అని భద్రాద్రిరాముని ప్రార్థన చేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి ప్రణామాన్ని ఘటిస్తూ జయశ్రీమన్నారాయణ. స్థలసాయి స్వామి గారు రెండు నేత్రాలు ఈవేళ సంప్రదాయాన్ని, మన భద్రాచల రామయ్య వైభవాన్ని గలగలాపారే శ్రేయరులాగా నిత్య నూతన తేజోవంతమై వర్ధిల్లేటట్టుగా కొల్లికృష్ణమాచార్య స్వామి వారు అవకాశం ఉండేది. కానీ వారి సంకల్పం ఏంటంటే ఇక్కడ ఆ పని చేయాలి, భవిష్యత్తులో ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం జరగాలి అని వారు సంకల్పించి ఈ ప్రాంతంలోనే ఈ యాగాన్ని నిర్వహించాలి అని వారు చేసినటువంటి సంకల్పం. దాదాపుగా రామాలయానికి వచ్చేటువంటి పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా వారికి సహకరిస్తూ చక్కని సహకారాన్ని అందజేస్తూ ఉన్నారు. ఎక్కడో ఏ ప్రాంతంలోనూ ఉండేటువంటి వారు ఇక్కడికి వచ్చి ఇలా యొక్క యాగాన్ని చేయాలి అని సంకల్పించడం గొప్ప సాహసం. ఇలా వారు ఈ కార్యక్రమం చేస్తున్నారంటేనే చాలా ఆశ్చర్యపోవాలి. 1 రోజు 2 రోజులు కాదు, 9 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఆ యాగానికి కావలసినటువంటి నెయ్యి, కట్టెలు లాంటి వస్తువుల యొక్క సంభారాలు ఇవన్నీ సమకూర్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిపేటువంటి క్రతువు నిర్వహించేటువంటి యాజ్ఞికులు అందరికీ కూడా సంభావన సమర్పించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి ఇలాంటి వాళ్ళందరికీ ప్రసాదం మొదలైనటువంటివన్నీ ఏ రోజు ఆ రోజు జరుగుతూ ఉంటుంది. అసలు ఈ చోటు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఇది మొదట్లో ఇది చూసినప్పుడు ఇక్కడంతా చెట్లు మొలిచిపోయి చెట్లు ఎత్తు పల్లాలుగా ఉండేటువంటి దాన్ని బాగు చేసుకొని ఇంత కార్యక్రమం చేయడం కూడా ఒక సాహసం. ఎక్కడో ఉండేటువంటి వ్యక్తి ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే అది అష్టలక్ష్మి అనుగ్రహం వారికి ఉండడం వల్లనే చేశారు తప్ప లక్ష్మీ అనుగ్రహం లేకపోతే వారికి ఇంత గొప్ప పని సాధ్యమవుతుందా? ఎంతో కాలం నుంచి ఉండేటువంటి మాలాంటి వాళ్ళం ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలంటేనే తలకిందులు అయిపోతుంటాం.
పైగా ఇక్కడ వాళ్ళు స్థానికం అనేటువంటి పేరు కలిగినటువంటి మా లాంటి వాళ్ళందరం ఒక కార్యక్రమం చేయడానికి మాకు సాహసం అనేటువంటిది చాలదు, చేయకూడదు కూడా అనుకుంటా. పెద్ద ఉపాయం. యజ్ఞము అంటే ఉపాయము, ఉపాయం అంటే సాధించుట. నాకు ఇది కావాలి, అది వారికి కావచ్చు, తన వాళ్ళకి కావచ్చు, తన సమాజానికి కావచ్చు, ఎవరికైనా ఇది కావాలి. ఇది కోరికే. కోరికతో చేసేదాన్ని సంప్రదాయం ఒప్పుకోదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెద్దలు ఎవరు ఎక్కడ యజ్ఞం చేసినట్టు లేనే లేదు. కానీ స్వార్థరహితంగా చేసేది అయినప్పుడు, సమాజానికి శ్రేయస్సుని కలిగించేది అయినప్పుడు, అది కూడా భగవత్ కైంకర్యంలో భాగంగా మనం చేసేటప్పుడు పెద్దలు దాన్ని ఆమోదిస్తారు. ఇప్పుడు వారి ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఇది కూడా కోరికే. ఏ దేశం అంతా బాధ్యత అందేంటి, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబాన్ని ఎవరికి వాళ్ళు నా 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 అనుకుంటూ ఉంటే అందరికీ మంచి జరగాలి అనుకోవడం ఇదేమిటయ్యా అంటే నా కోరిక ఇది కదా. దీని కోరిక కాదు అనలే. ఇది ఈ మార్గాన్ని కూడా మన పెద్దలు మనకి చూపించింది. రష్యాలు 5 నాళ్ళు 9 నాళ్ళు 9 రోజులు యజ్ఞం చేయడం అంటే బ్రహ్మాండం. 3 రోజుల్లో అయిపోతుందండి యజ్ఞం. ఇంకా కొంచెం పట్టు చేయాలంటే 5 రోజులు, 9 రోజులు చేయడం అంటే సాహసమే. కానీ మన పూర్వీకులు రష్యాలు 12 అమ్మని ఎన్నిసార్లే పిలవాలి అని నేను ఉంటుందా? ప్రేమ పుట్టిన బిడ్డ అమ్మా 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 అని ఎన్నిసార్లు అయినా అంటాడు. ఏంటన్నా ఇన్నిసార్లు అమ్మా అన్నావు, ఏం కావాలి నీకు? ఏంటోనమ్మా ఇవాళ నాకు భయంగా ఉంది, ఏంటోనమ్మా ఇవాళ నిన్ను పిలవాలంది. వాడికి భయం వచ్చిన అమ్మనే పిలుస్తాడు, ప్రేమ వచ్చిన అమ్మనే పిలుస్తాడు కదా. ఇందాక స్వామి చెప్పారు, కొట్టిన అమ్మ పాదాల దగ్గరే ఉంటాడు కదా. అలాంటి అమ్మను అగ్నిముఖంగా 24 సార్లు మాత్రమే, 24 ప్రాంతాల్లో మాత్రమే నేను ఆరాధిస్తాను అనేటువంటి నియమం కూడదు. అది ఎవరు చేయాలి? అశక్తత కలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు చేసే పని. సమర్థత కలిగిన వాళ్ళు మేము ఇలానే చేస్తాము అనకండి. మీకు 8 మంది లక్ష్మీదేవులు హాయిగా పరివేష్టిగా ఉన్నారు పీఠంలో, వారు నడిపిస్తూ ఉంటారు. శరీరంలో శక్తి ఉన్ననాళ్ళు, శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు ఈ ఆరాధన సాగాలి. ఇది లోకానికి క్షేమం కలిగించేది కనుక ఇలా అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉండాలి. లోకంలో పెద్దలు మనకు అందించినటువంటి ఔదార్యాన్ని ఎన్నెన్నో రూపాల్లో మనం అందుకుంటూ ఉంటాం. ఋష్యాదులు అందించినటువంటి రూపాన్ని వారు పుణిగిపుచ్చుకొని యజ్ఞ రూపంలో సమాజానికి శ్రేయస్సు కలిగించాలి. మా మురళీకృష్ణాచార్య గారు లాంటి మహానుభావులు అందించిన జ్ఞానాన్ని సమాజానికి వితరణ చేయాలి అని వారు పెద్ద మహత్తరంగా చేస్తున్నారు. అంటే ఋషి యొక్క అనుగ్రహం వారిపైన పడింది, ప్రసరించి, అందుకోసమే ఇలాంటి యజ్ఞం వారు చేయగలుగుతున్నారు. కనుక పెద్దల అనుగ్రహాన్ని, ఋష్యాదుల అనుగ్రహాన్ని పొందిన వారు ఇంతటితో చాలు అనకుండా ఈ యజ్ఞాన్ని ఇలా జీవితకాలం కొనసాగించేటువంటి ఒక శక్తిని, ధైర్యాన్ని, పూర్ణమైనటువంటి ఆయువుని పరమాత్మ రఘునాథాచార్య స్వామి వారికి అనుగ్రహించాలి అని మేము పెరుమాళ్లను ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ఈవేళ జీవితానికి కావలసిన సంస్కారాన్ని, పుణ్యాన్ని మనం చేసి వాడికి ఇస్తే ఆ పుణ్య ఫలంగా వాడు బిడ్డ తరాన అలా దాచుకుంటూ వాడుకుంటూ వంశం నిలబడుతుంది, నడుస్తుంది. అలాంటి అద్భుతమైన స్థిరమైన సౌభాగ్యాన్ని మనం పెద్దలు అందించేటువంటి మార్గం ద్వారా నడుస్తూ మన బిడ్డలకి అందిద్దాం. ఈ కార్యక్రమంలో ఇంత శ్రమ కోర్చి ఓ అడవిలా ఉన్నదాన్ని
ఓ అద్భుతమైనటువంటి పవిత్ర ప్రాంగణంగా తయారు చేసి మహత్తరమైనటువంటి అష్టలక్ష్మి యాగాన్ని 23వ యాగం తెల్లవారితే పరిపూర్ణం కాబోతోంది. ఈ యాగాన్ని నిర్వహించినటువంటి పరోక్షంగా సహకరించిన ప్రత్యక్షంగా సహకరించిన దాతలందరికీ మేము ప్రత్యేకంగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి శోభను కలిగించిన మీ అందరికీ బిడ్డ తరాన లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శివనారాయణ. ఆ కోటి ఇలా కొంతమందికి వచ్చేయండి. స్వభావంతో చక్కగా చేసే మురళీకృష్ణమాచార్య గారు ఒక్కసారి మీరు కూడా అడిగి వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.